స్టార్లు వచ్చిన వాళ్ళందరూ కాదని మన రాష్ట్రానికి కావలసిన స్టార్ వైఎస్ఆర్ అని రాష్ట్ర ప్రజలు మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చి పరిపాలన కొనసాగిస్తుండగా దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా దిక్కుదోచని పరిస్థితికి వెళ్ళారు. వందలాది మంది ఆయన లేకపోతే నా జీవితం నా కుటుంబం ఎలా గడుస్తుంది గుండె రాకపోయి చనిపోయిన సందర్భం ఈ ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలో ఒక నాయకుడి కోసం వందలాది మంది ఎంతో శోకంతో మరి గుండె రాకపోయి చనిపోయారంటే ఆ మహానుభావుడి యొక్క ఘనత, ఖ్యాతి, ప్రజల్లో ఉన్న అభిమానం మనందరం కూడా తెలుసుకోవడం జరిగింది. అటువంటి నాయకత్వం ద్వారా మళ్ళీ అందరినీ కూడా బాధార్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి గారి మరణానికి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని వాదార్చారంటే అంటే ఆయన రాజకీయ నేపథ్యం కూడా చెప్తా ఉన్నాడు. ఆవిడ కాంగ్రెస్ అధినేత్రి దుర్మార్గరాయుడు సోనియా గాంధీ కక్షపూరితంగా తన అహంకారపూరితంగా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పునాదుల్ని కదిలిచ్చేసింది. అది ఆయన రాజకీయ నేపథ్యం. తన తండ్రి మాటను నిలబెట్టడానికి తన తండ్రి రామరాజ్యంలాగా పరిపాలించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ కొనసాగించాలంటే మళ్ళీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే జరుగుతుంది. ప్రజలందరూ కూడా నమ్మకంగా చెప్పి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సంకల్ప యాత్ర చేసి మళ్ళీ ప్రజలందరితో ఓటు వేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక గుట్టనక్క ఉంది. కుయ్యత్తులతోటి, కుట్రలతోటి, కుతంత్రాలతోటి, దుర్మార్గాన్ని కడుపులో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా వంచి మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని ఏదో బలి పశువులాగా స్లాటర్ హౌస్ లో ఎలాగైతే కర్కశంగా ఎలాగైతే మరి స్లాటర్ చేస్తారో ఇవాళ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు కానీ ఒక దుర్మార్గమైన పరిపాలన అందిస్తాం.